హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 20 రెసిపీస్. ఈరోజు నేను కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ చేయబోతున్నాను. అయితే త్వరగా లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను 400 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ పీసెస్ తీసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 గుడ్డు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 చెక్క నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ అయిన చికెన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. అప్పుడే మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టి చికెన్ ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. చికెన్ మ్యాగ్నేట్ అయ్యేంత వరకు డ్రై కోటింగ్ తయారు చేసుకుందాం. దానికోసం 1 కప్పు మైదాకి 1/2 కప్పు కార్న్ఫ్లవర్ వేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ జింజర్ పౌడర్, 1/2 టీ స్పూన్ గార్లిక్ పౌడర్, చిటికుడు వంట సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద లోతుగా ఉన్న ముకుడి తీసుకుంటున్నాను. అందులో డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మ్యాగ్నేట్ అయిన చికెన్ కోటింగ్ ఒక బౌల్లో వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా డ్రై ఫ్లవర్లో వేసుకుని కోట్ చేసుకోవాలి. ఫస్ట్ కోటింగ్ మాత్రం లైట్గానే కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసిన చికెన్ పీసెస్ని గిల్కరించి ఎక్సెస్ ఫ్లేవర్ తీసేయాలి. ఇలా ఫస్ట్ టైం కోట్ చేసిన చికెన్ పీసెస్ని నీటిలో ముంచి 2 సెకండ్ దాకా నీటిలోనే ఉంచి మళ్ళీ సెకండ్ టైం బాగా కోట్ చేయాలి. సెకండ్ టైం కోట్ చేసేటప్పుడు చేత్తో చికెన్ పీసెస్ని బాగా నలుపుతూ కోట్ చేసుకోవాలి. ఇలా బాగా నలుపుతూ కోట్ చేస్తేనే క్రమ్స్ బాగా వస్తాయి. కోట్ చేసిన తర్వాత చికెన్ పీసెస్ మీద ఉన్న ఎక్సెస్ ఫ్లేవర్ తీస్తే చూసారా క్రమ్స్ ఎలా వచ్చాయో. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని హీట్ అయిన ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలి, లేదంటే మన చికెన్ పీసెస్ నల్లగా మాడిపోతాయి. ఇదే తరహాలో మిగతా చికెన్ పీసెస్ని కోట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ పీసెస్ వేసిన వెంటనే గరిటె పెట్టకుండా 2 నిమిషాలు వేగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత గరిటె పెట్టుకుని చికెన్ పీసెస్ని ఎలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చిన్న పీసెస్ కాబట్టి 5 నుంచి 6 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా ఫ్రై అయిన చికెన్ పీసెస్ని స్ట్రైనర్ సాయంతో ప్లేట్లో తీసుకుంటున్నాను. చూసారా ఎంత చక్కగా క్రమ్స్ వస్తున్నాయో. ఇదే విధంగా రెండో బ్యాచ్ చికెన్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా కోట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా 5-6 కోట్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఈ రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారండి. మీలో కేఎఫ్సి పాప్కార్న్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం బయట తినకుండా మన ఇంట్లోనే చేసుకుంటే మనకి హెల్దీగానే ఉంటుంది, అలాగే డబ్బులు కూడా మిగులుతాయి. మన చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా బయట క్రిస్పీగా లోపల ఎంత సాఫ్ట్గా ఉందో. వీటిని సాస్తో కానీ లేదా మయోనీస్తో తింటే చాలా బాగుంటుందండి. దీన్ని ఎలాగే కాకుండా దీనిపైన పెరి మసాలా వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో పెరి మసాలా ఉందండి, అది వేసుకుని కలుపుకుంటున్నాను. పెరి మసాలా రెసిపీ వేరే వీడియోలో చూద్దాం. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 20 రెసిపీస్.